లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమానికి ఆదర స్వాగతం. ఈరోజు ఏ కష్టం వచ్చినా మనం బెంబేలెత్తిపోతూ ఉంటాం. అయ్యో నాకే వచ్చింది ఏమిటి ఇలాంటి పరిస్థితులు, మనం ఎందుకు ఇలా అయిపోయాం, అందరూ జెట్ స్పీడ్ తోటి ముందుకు ప్రయాణం చేస్తుంటే మనం ఇంకా నడుస్తూనే ఉన్నాం కదా, చాలామంది బాగున్నారు, అన్యాయం చేసేవాళ్ళు ఇంకా బాగున్నారు, మనం ఎంతో సత్యశీలతతోటి సత్సాంగత్యంతో వివేకంతో ఎవరికి చీమకు కూడా అపకారం చేయకుండా పల్లెత్తు మాట ఎవరిని అనకుండా సాధు జీవనం గడుపుతున్నాం. మనకి ఎందుకు ఇలా ఉంది, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఏ రంగంలోనూ మనం వృద్ధిలో లేం కదా, ఎక్కడ కాలు పెడితే అక్కడ ఇబ్బంది కలుగుతుంది కదా అనేటటువంటి వార్ల గురించి, వాళ్ళ ఆవేదన పూర్తిగా పోగొట్టడానికి ఏమండి చాలా అద్భుతమైనటువంటి పరిహారము, సర్వకార్య సాఫల్యం అవ్వటం కోసం మీకు ఒక చక్కనైనటువంటి విషయాన్ని సూచన చేస్తున్నాను. కులదేవత వారి వారి కులధర్మాన్ని అనుసరించి బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర అనే 4 వర్ణములలోనూ వారి కులధర్మాన్ని అనుసరించి ఆ కులదేవత ఉంటుంది. ప్రత్యేకించి దేవత, ఆ దేవతా శక్తికి అర్పణ చెప్పండి. మీ సమస్యని, మీ ఏదైతే ఇబ్బంది ఉందో దానిని ఆ తల్లి పాదాల దగ్గర కులదేవత, దైవం కాదండి దేవత, ఆ దేవతాశక్తి దగ్గర అంటే స్త్రీ దేవతాశక్తి దగ్గర మీ సమస్యను అర్పణ చెప్పండి. అర్పించేసి ఒక పెన్ పేపర్ తీసుకుని రాసేయాలంతే, రాసేసి ఆవిడ పాదాల దగ్గర పెట్టేయండి మీ సమస్యని. ఇలా చక్కని విగ్రహం ఉంది కదా, లేదా ఫోటో ఉంది కదా, ఏముంటే అది అక్కడికి వెళ్ళే పూజామందిరం దగ్గరికి వెళ్ళి మీ సమస్యను రాసి ఆ పేపర్ అక్కడ పెట్టేయండి. పెట్టేసి అమ్మా నా సమస్యది, ప్రతి కులమునకు ఆ కులదేవత ఫోటో విద్యుక్తంగా ఇంట్లో ఉండి తీరాలండి. ఇది మీరు మాత్రం మర్చిపోకూడదు. ఏమండి ఆ కులదేవత దగ్గర ఈ మీ సమస్యను పెట్టి అమ్మ నాకు సత్ఫలితాల దిశగా నన్ను నడిపించు అని చెప్పండి. ఆర్థికము, ఆరోగ్యము, న్యాయ సంబంధమైనటువంటి విషయాలు, స్థల వివాదాలు ఏదైనా సరే అతి శీఘ్రగతిని సమసిపోవటానికి లక్ష్మీ అనుగ్రహంలో అతి సులభమైనటువంటి తంత్రం ఇది. సాధన చేయండి, గొప్ప ఫలితాల దిశగా మీరు ముందుకు సాగవచ్చు. చూశారు కదా ఈరోజు శుభయోగం కార్యక్రమం. రేపటి శుభయోగం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు శుభం.